దారు సకల శాఖ మంత్రిగా చలామణి అయ్యారు. జగన్కు మౌత్ పీస్గా వ్యవహరించి తప్పుడు సలహాలు ఇచ్చారని పార్టీ నేతలే ఫైర్ అయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు. అన్నింటా తానే అయి వ్యవహరించిన అప్పటి సలహాదారు ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు? అప్పట్లో ఆన్ స్క్రీన్ రాజకీయాలు చేసిన నేత ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ పాలిటిక్స్ చేయడానికి కారణాలేంటి? ఇంతకీ ఎవరా నేత, ఏంటాయన కథ? లెట్స్ వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అధికారం ఉంటే ఎవరైనా ఇట్టే రెచ్చిపోతారు. పవర్ పాలిటిక్స్ కు అలాంటి బలం ఉంది. మరి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జూన్ 4 తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఆన్ స్క్రీన్ పై కార్యకలాపాలను ఆపివేసి ఆఫ్ స్క్రీన్ లో ఉంటున్నారు. ఇప్పుడు సజ్జల ఎక్కడున్నారని వైసీపీ కార్యకర్తలు, నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది మే 13న రాష్ట్రంలో సాధారణ ఎన్నికల పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాలు వచ్చాయి. రిజల్ట్స్ కు 4 రోజుల ముందు కూడా సజ్జల మీడియా ముందుకు వచ్చి ఆరామస్థాన్ సర్వేను ఆధారంగా గెలుపు తమదేనని, సంబరాలకు సిద్ధం కావాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. అంతకుముందు ప్రతిపక్షాలపై నోరు వేసుకుని విరుచుకుపడేవారు. జగన్ మౌత్ పీస్ గా వ్యవహరించి సకల శాఖ మంత్రిగా ముద్రపడ్డారు సజ్జల. పార్టీ అధినేతను కలవలేని నేతలు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి సజ్జలకు తమ కష్టాలు చెప్పుకునేవారు. చివరకు ఉద్యోగ సంఘాలు కూడా తమకు ప్యాలెస్ ఎంట్రీ దొరక్కపోతే ఈ నేత దగ్గరకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకునేవారు. పార్టీ నేతలకే కాదు, అప్పటి మంత్రులకు జగన్ దర్శన భాగ్యం లభించేది కాదు. అలాంటి వారు సజ్జలకు తమ బాధలు, గాథలను చెప్పుకునేవారు. విన్నపాలను సకల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లేవారు. జగన్ పై విపక్షాలు చేసిన విమర్శలకు సజ్జలే కౌంటర్ ఇచ్చేవారు. 5 ఏళ్ల పాలనలో జగన్ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి బ్లూ మీడియాను పిలిపించి మాట్లాడగా సజ్జల మాత్రం నిత్యం లైమ్ లైట్ లోనే ఉండేవారు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీడియా వీడియో కెమెరాల ముందుకొచ్చి వైసీపీ ప్రభుత్వ విధానాలను సమర్థించి ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోసేవారు. డీజీపీ, సీఎస్ కూడా ఈయన ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకునేవారనే టాక్ ఉండేది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీలో జగన్ కు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లెఫ్ట్ రైట్ గా ఉండేవారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డిని దూరం పెట్టడమే కాకుండా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించారు. అనంతర పరిణామాల్లో సాయిరెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించారు. పార్టీల విభేదాలు ఉంటే సజ్జల దగ్గరకు వెళ్లి సెటిల్ చేసుకోమని నేతలకు జగన్ సలహా ఇచ్చేవారు. ఇంతటి తిరుగులేని అధికారాన్ని చలాయించిన సజ్జల ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయ్యారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఫ్యాన్ పార్టీ పరాజయానికి సజ్జలే కారణమనే వాదనలో ఉన్నాయి. ప్రభుత్వ సలహాదారుగా ఈయనిచ్చిన సలహాలు అలా ఉన్నాయని వైసీపీ నేతలే ట్రోల్ చేశారు. జగన్ దగ్గర కోటరీగా చేరి అధినేతను పరదాల మాటున ఉంచింది సజ్జలేనని కొందరు ఓపెన్ గానే విమర్శించారు. కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు జగన్. బహిరంగ సభలకు వెళ్లినప్పుడు మినహా మిగిలిన సమయంలో జగన్ ప్రజలను కలవలేదు. ప్యాలెస్ గేట్లను ఎప్పుడూ మూసే ఉంచారు. కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో లేకుండా పోయారు. దీంతో వైసీపీ క్యాడర్ ఎన్నికల్లో పనిచేయలేదని లీడర్లు గుర్తు చేస్తున్నారు. దీనంతటికీ కారణం సజ్జలేనని ఫైర్ అవుతున్నారు. దీంతో అనువు కాని చోట అధికుల మనరాదు అనుకున్నారో ఏమో కానీ సజ్జల సైలెంట్ గా సైడ్ అయ్యారు. ప్యాలెస్ కు వచ్చిన నేతలను కలవటం వరకే పరిమితమయ్యారు. ఇతర అంశాలపై ఫోకస్ ను తగ్గించారు. మీడియా కెమెరాలకు ముందుకు రావటం లేదు. ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ లో వ్యూహరచన చేస్తున్నారని కొందరు నేతలు సెటైర్లు వేస్తున్నారు. అధికారం ఎంతటి పని చేస్తుందో సజ్జల రామకృష్ణారెడ్డిని ఉదాహరణగా కోట్ చేస్తున్నారు.